అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బదిపూడి జయరావు, రచయిత. నేను వచన కవిత్వంతో పాటు ఈ మధ్య కొన్ని కథలు, కొన్ని ప్రేమలేఖలు కూడా రాస్తా ఉన్నా. దాంట్లో భాగంగా ఈరోజు నేను రాసిన ఒక తల్లి ఈ ఉద్యోగాల రీత్యా కొడుకులు కూతుర్లు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, పట్టణీకరించబడ్డ తర్వాత, గ్రామాల నుంచి పూర్తిగా ఉద్యోగస్తులుగా మారిపోయి పట్టణాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత చాలామంది తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మనం నమస్కారాలు తెలియజేద్దాం. కానీ కొంతమంది తల్లిదండ్రులు చూడడానికి కూడా రానేటువంటి గనులైన కొడుకులు ఉంటారు. వాళ్ళ కోసం ఒక కన్నతల్లి, యశోదమ్మ అనే ఒక కన్నతల్లి తన కొడుక్కి ఒక ప్రేమలేఖ రాస్తున్నట్టుగా నేను నా వర్ణయుద్ధం వచన కవిత్వంలో ఒక ప్రేమలేఖ రాశాను. ఈరోజు మీకోసం ఆ ప్రేమలేఖ నేను చదివి వినిపిస్తాను. ప్రేమలేఖ. అభిరామ్, ఎలా ఉన్నావు? కోడలు పవిత్ర, పిల్లలు ఎలా ఉన్నారు? మీరు క్షేమం అని తలుస్తాను. నేను మీ జ్ఞాపకాల్ని, మీ నాన్నతో నా అనుబంధాల్ని నెమరవేసుకుంటూ ఒంటరిగానే కాలం నెట్టుకొస్తున్నాను. మీరు జర్మనీ వెళ్ళి 3 ఏళ్లు దాటిపోయింది. పోయిన శ్రావణ మాసంలో వస్తానన్నారు, కానీ రాలేదు. ముసలిదాన్ని ప్రాణం ఉండబట్టలేక ఉత్తరం రాస్తున్నాను. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించలేదు. అనుకున్నవి జరగకపోవడమే జీవితం అంటే. మీతో నా ఎడబాటు ఈ వయసులో నాకు ఇది పెద్ద శిక్ష లాంటిదే. మనిషికి జీవితం ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో, ఎన్ని కష్టాలు, కన్నీళ్లు,